హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ బికి సంబంధించి 101 షిఫ్ట్స్ చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెనేషన్లో మనం మెకానిక్స్ అనే చాప్టర్లో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది పార్ట్ 5 అన్నమాట. సో పార్ట్ 5 ఇప్పటి వరకు నేను పార్ట్ 4 4 పార్ట్స్ వరకు అడిగిన పీవైక్యూస్ అన్నీ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలింగ్వల్లో మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఈరోజు మనం పార్ట్ 5 మాట్లాడుకుందాం. ఇక ఫైనల్గా నెక్స్ట్ ఏం చేస్తానంటే, మనం చాలా వరకు చివరికి వచ్చేసాం కాబట్టి క్వశ్చన్స్ చాలా వరకు రిపీట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నెక్స్ట్ ఫైనల్గా పార్ట్ 6 తీసుకొస్తాను. దీంట్లో రిమైనింగ్ క్వశ్చన్స్లో చాలా ఇంపార్టెంట్గా ఉన్న మాత్రమే తీసుకొస్తాను. ఓకేనా? సో అన్ని క్వశ్చన్స్ మాట్లాడను, చివరికి ఒక నియర్లీ 130 లేదా 100 క్వశ్చన్లు మిగిలిపోతాయి. సో అవి చాలా ఈజీగానే ఉంటాయి, ఎందుకంటే చాలా రిపీట్ అయిన క్వశ్చన్సే. వాటిలో కొన్ని ఇంపార్టెంట్ తీసుకొచ్చి నేను పార్ట్ 6 ఫైనల్ పార్ట్ మాట్లాడేస్తాను. ఓకేనా? ఎందుకంటే సో మనకి ఇంకా ఆగస్ట్ నుంచి ఎగ్జామ్ అంటున్నాడు. సో ఆగస్ట్ 3 ఎగ్జామ్ అనుకుంటే కంపల్సరీగా వీ నీడ్ టు కంప్లీట్ కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో బయాలజీ మీరు చదువుకున్న అర్థమైద్ది, అందుకే నేను బయాలజీని కెమిస్ట్రీ అయిన తర్వాత మాట్లాడతాను. అది కూడా మాట్లాడతాను, ముందు కెమిస్ట్రీ మనం మాట్లాడాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చాలా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మనం అన్నీ మాట్లాడుకోవాలి. కాబట్టి నేను పార్ట్ 5 మాట్లాడిన తర్వాత పార్ట్ 6లో ఫైనల్గా మెకానిక్స్లో ఇంపార్టెంట్ మాట్లాడతాను. ఓకేనమ్మా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో మనం టైంకి అనుగుణంగా వెళ్ళాలి కాబట్టి నేను ఈ ప్లాన్ చేస్తున్నాను. సో జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా? ప్రతిదీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చెప్పాను కదా, ఏఎల్పి సిబిటి 2 కూడా ఉపయోగపడుతూ ఉంటే నేర్చుకుంటూ ఉంటే మీకే చాలా ఈజీగా ఉండిద్ది. ఇక మెకానిక్స్లో మీకు కైనమాటిక్స్ అయినా, ఫోర్స్ అయినా, ప్రెషర్ అయినా అన్నీ కూడా అర్థమవుతాయి. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్న 2 క్వశ్చన్స్లో ఆన్సర్ సరిగ్గా చెప్పలేదు, వాటిని క్లియర్గా మాట్లాడుకొని నెక్స్ట్ మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. లాస్ట్ టైము 1960 క్వశ్చన్ మాట్లాడుతున్నప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ మాట్లాడుతూ నేను యావరేజ్ వెలాసిటీ కనుక్కోమని చెప్పాను, కానీ నేను ఆన్సర్ చేసింది ఏంటంటే యావరేజ్ స్పీడ్ అనమాట. క్వశ్చన్లో యావరేజ్ వెలాసిటీ కనుక్కోమంటే యావరేజ్ స్పీడ్ కనుక్కున్నాను. యావరేజ్ వెలాసిటీ అడిగాడు అనుకోండి, దీని ఆన్సర్ ఎంత? 0 మీటర్/సెకండ్. యావరేజ్ వెలాసిటీలో మనం టోటల్ డిస్ప్లేస్మెంట్ వేస్తాం. టోటల్ డిస్ప్లేస్మెంట్ ఏమైంది? 0 అవుతుంది. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ, కాబట్టి 0 అయిపోతుంది. అదే యావరేజ్ స్పీడ్ అడిగాడు అనుకోండి, 2πr/60 సెకండ్స్. సో 2 అంటే 2, 3.14, పై అంటే ఆర్ అంటే ఎంత? 10. అప్పుడు ఏమైద్ది? సో 31.4 ఇంటూ 2 అయింది. సో 4 రోజులు 8, 2 3 రోజులు 6, 62.8/60. సో 62.8. ఇక్కడ 0 పెట్టుకోండి, 600 పెట్టుకోండి, 600 పెట్టుకొని 6280 సాల్వ్ చేస్తే 601, 628 వచ్చింది. పోయిద్దా? పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే ఇంకో 0 పెట్టుకుంటే 0 పెట్టుకోవాలి. అప్పుడు 6 4 వేసామనుకోండి 2400 వస్తుంది. 1.04 వస్తుంది. సో 1.04 మీటర్/సెకండ్. ఇదేంటి? యావరేజ్ స్పీడ్. ఓకేనా? సో నేను యావరేజ్ వెలాసిటీ కనుక్కోమంటే యావరేజ్ స్పీడ్ కనుక్కొని నేను ఈ ఆన్సర్ టిక్ చేశాను. కాబట్టి నేను చెప్పిన ఆన్సర్ యావరేజ్ స్పీడ్కి అనమాట. సో వాడు అడిగింది యావరేజ్ వెలాసిటీ. సో యావరేజ్ వెలాసిటీ అయితే 0, యావరేజ్ స్పీడ్ అయితే 1.04 గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. 1952 క్వశ్చన్కి నేను బి ఆప్షన్ టిక్ చేశాను, అది రాంగ్ అనమాట. ఆన్సర్ ఏ. వర్క్ రిక్వైర్స్ ఫిజికల్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. ఫిజికల్ ఫోర్స్ ఉండాలన్నమాట. ఎక్కడైతే ఫిజికల్ ఫోర్స్ ఉండిద్దో దాన్నే మనం వర్క్గా కన్సిడర్ చేయాలి. ఓకేనా? సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ కరెక్షన్ చేసుకోండి. ఈ 2 కరెక్షన్స్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇదనమాట లాస్ట్ టైం మాట్లాడిన వీడియోలో ఉన్న 2 క్వశ్చన్స్ క్లారిటీ. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు దాంట్లోకి వెళ్దాం. సో మనం 2004 నుంచి క్వశ్చన్స్ మాట్లాడుకుంటూ వెళ్దాం. చూడండి, 2 ఆబ్జెక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ మాసెస్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ద సేమ్ హైట్ ఇన్ వ్యాక్యూమ్. ఓకే, విచ్ వన్ విల్ రీచ్ ద ఫస్ట్ అన్నాడు. వ్యాక్యూమ్ అంటే ఏముండదు, ఎయిర్ రెసిస్టెన్స్ అనేది ఉండదు అనమాట. సో వ్యాక్యూమ్లో
శూన్యంలో ఒకే ఎత్తు నుంచి రెండు వేరు ద్రవ్యరాశులు కలిగిన రెండు వస్తువులు కిందకి పడేస్తే, ఒకటేమో పుచ్చకాయ, ఇంకోటేమో కోడికి అనుకోండి, రెండింటిని వదిలేస్తే ఏమైద్ది అన్నాడు. బోత్ రీచ్ ద గ్రౌండ్ అట్ ద సేమ్ టైం అన్నాడు. ఎస్, ఇదే కరెక్ట్. రెండు కూడా ఒకే సమయానికి ఏమవుతాయి, భూమిని చేరతాయి. ఓకేనా, రెండింటి మీద ఒకే విధంగా జీ వాల్యూ పనిచేస్తుంది అనమాట. అదే వ్యాక్యూమ్ కాకుండా మామూలుగా ఎయిర్ ఉన్న ప్లేస్లో వదిలేస్తే ఎయిర్ రెసిస్టెన్స్ వల్ల ముందు మనకి వాటర్ మిలన్ కిందకి పడుతుంది. సో రెండు వస్తువులు ఒకేసారి కిందకి చేరాలి అంటే దట్ హ్యాస్ టు బి వ్యాక్యూమ్, శూన్య ప్రదేశం, గాలి లేని ప్రదేశంలో మాత్రమే అది జరుగుతుంది. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రెండు ఒకే సమయంలో నేలకి చేరుకుంటాయి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్. పొజిషన్ వలన లేదా షేప్ లేదా కాన్ఫిగరేషన్. షేప్ అన్న కాన్ఫిగరేషన్ అన్న ఒకటే. సో వీటి వల్ల వచ్చే ఎనర్జీని ఏమనాలి మనం, స్థితిజ శక్తి, పొటెన్షియల్ ఎనర్జీ అనాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్కి సంబంధించి ఏది కరెక్ట్ అన్నాడు. ఓకేనా, చూద్దాం. ఇట్ ఈస్ ఆల్వేస్ అట్రాక్టివ్ ఇన్ నేచర్ అన్నాడు. సో ఎస్, ఆల్వేస్ అట్రాక్టివ్ ఇన్ నేచర్. ఇట్ డిపెండ్స్ అపాన్ ది మీడియమా, కాదు. బోత్ అట్రాక్టివ్ అండ్ రిపల్సివ్ అన్నాడు, కాదు. అసలు వికర్షణ బలం ఉండదు. డిపెండ్స్ ఆన్ ది చార్జ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్, కాదు. చార్జ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ దగ్గర ఉండే ఫోర్సు కూలుంబ్ ఫోర్స్ అనమాట, నాట్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఏ మాత్రమే కరెక్ట్ అనమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, when you sit on a chair, the chair exerts an upward force on you. The reaction force in this case అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, చైర్లో కూర్చున్న వ్యక్తి మీద ఫోర్స్ ఆన్ యూ అన్నాడు. సో చైరు ఎంతో కొంత ప్రెషర్ని, మీరు కుర్చీపై కూర్చున్నప్పుడు కుర్చీ మీపైకి కొంత బలాన్ని ప్రయోగిస్తుంది. అయితే దీని రియాక్షన్ ఫోర్స్ ఎలా ఉండాలి చూద్దాం. యువర్ వెయిట్ ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్ ఆన్ ద చైర్ అన్నాడు. కుర్చీపై కిందకి పనిచేసే మీ బరువు. ఎస్, ఇది కరెక్ట్. చైర్ నీ మీద పనిచేసింది, నువ్వు చైర్ మీద పని చేయాలి కదా. కాబట్టి యువర్ వెయిట్ ఆన్ ద చైర్, ఇదిగోండి ఆన్ ద చైర్. అక్కడేమో ఆన్ యూ, నీ పైన పనిచేసింది. ఇప్పుడు నీ వైపు నుంచి చైర్ వైపు పనిచేయాలి. సో ఇది రియాక్షన్ ఫోర్స్ అనమాట. నువ్వు కుర్చీలో కూర్చున్నప్పుడు నీ నుంచి కుర్చీ వైపు నుంచి నీ వైపు బలే బలం యాక్షన్ ఫోర్స్, నీ వైపు నుంచి నీ వెయిట్ కుర్చీ మీద బలే బలం రియాక్షన్ ఫోర్స్ అనమాట. ఓకేనా. ఆబ్జెక్ట్స్ వేరుగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. న్యూటన్స్ రాళ్లలో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అని ఉండాలి. చాలాసార్లు చెప్పుకుంటూ వస్తున్నాను ఈ పదం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనిషి, చైర్ రెండు వేరు ఆబ్జెక్ట్స్ అనమాట. నెక్స్ట్, హౌ డస్ ద వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆన్ ద మూన్ కంపేర్ టు ఇట్స్ వెయిట్ ఆన్ ఎర్త్ అన్నాడు. చంద్రునిపై ఒక వస్తువు బరువు భూమిపై దాని బరువుతో ఎలా ఉండిద్ది, ఎలా పోల్చి మనం చెప్పాలి అన్నారు. చంద్రుని మీద బరువు వెయిట్ ఆన్ మూన్ ఈక్వల్ టు వెయిట్ ఆన్ ఎర్త్ బై 1/6. భూమి మీద ఎంత బరువు ఉంటామో అందులో 1/6. సో 1/6 ఎక్కడ ఉంది, ఏ ఆప్షన్, దట్ ఈస్ ద కరెక్ట్. రిమైనింగ్ ఆల్ రాంగ్ అనమాట. ఓకేనా, 1/6 బరువు ఉంటాం అనమాట. సో ఎర్త్ మీద ఉన్న దాంట్లో 1/6 చేయాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఏది కరెక్ట్ అన్నాడు. ద అసైన్మెంట్స్ ఆఫ్ వెయిట్ మాస్ ఆర్ సేమ్ అన్నాడు. రాంగ్, రెండు ఉండవు. వెయిట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ గ్రావిటీయా, కాదు. W ఈక్వల్ టు M/G, గ్రావిటీతో సంబంధం ఉందిగా. మాస్ చేంజెస్ విత్ లొకేషనా, కాదు. మాస్ ఈజ్ కాన్స్టెంట్. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి, డి ఆప్షన్. మాస్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ ఆబ్జెక్ట్. ఒక ద్రవ్యరాశి అంటే వస్తువులోని పదార్థ పరిమాణాన్ని మనం ద్రవ్యరాశి అనాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ మూన్ డిక్రీజెస్ గ్రాడ్యువల్లీ, వాట్ విల్ హ్యాపెన్ టు గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నాడు. డిస్టెన్స్ అంటే r, సో F ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r². ఓకేనా. వాడేమన్నాడు, డిస్టెన్స్ డిక్రీజ్ అయ్యింది అన్నాడు. డిస్టెన్స్ డిక్రీజ్ అయితే ఫోర్స్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. కాస్త స్పీడ్గా ఉంటాను, ఎందుకంటే మనం మాట్లాడుకుంటూ వస్తున్న కాన్సెప్ట్స్ కాబట్టి యూ నీడ్ టు బి వెరీ ఫాస్ట్. అన్ అథ్లెట్ మూవ్స్ ఆన్ ఏ సర్క్యులర్ పాత్
with uniform speed, completing one revolution in fixed time. Which of the following statement is correct అన్నాడు. ఒక భ్రమణాన్ని నిర్ణీత సమయంలో ఏకరీత వడితో వృత్తాకార మార్గంలో కంప్లీట్ చేస్తే ఆ మోషన్ ఏమై ఉండిద్ది అని అడిగాడు. చూద్దాం. ద అథ్లెట్ మూవ్స్ విత్ కాన్స్టాంట్ స్పీడ్, ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ వన్ రెవల్యూషన్ డివైడెడ్ బై ద టైం అన్నాడు. ఎస్, ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ టైం అన్నాడు, అంటే అదే కరెక్ట్. సో ఏ ఆప్షనే కరెక్ట్ అనమాట. స్పీడ్ డిక్రీజెస్ అన్నాడు, కాదు. వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నాడు, కాదు. నాన్ యూనిఫామ్ మోషన్ అన్నాడు, కాదు. ఓకేనా, ఇక్కడ చూడండి యూనిఫామ్ స్పీడ్ అన్నాడు, కాబట్టి కంపల్సరీగా కాన్స్టెంట్ స్పీడ్ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నాడు, తప్పు. సర్క్యులర్లో తిరుగుతున్నప్పుడు వెలాసిటీ చేంజ్ అవుతూ ఉంటుంది. కాన్స్టెంట్ అన్నాడు కాబట్టి ఆ పదం తప్పు అనమాట. ప్రతి పదం చాలా ఇంపార్టెంట్. వాట్ డస్ ద వెలాసిటీ టైమ్ గ్రాఫ్ లుక్ లైక్ అన్నాడు. వెలాసిటీ టైమ్ గ్రాఫ్ అనేది మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ, యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తున్నప్పుడు ఎలా ఉండిద్ది అన్నాడు. కర్వ్డ్ లైనా, కాదు. స్ట్రైట్ లైన్ స్లోపింగ్ డౌన్వార్డ్సా, సో డౌన్వార్డ్స్ ఎందుకు ఉండిద్ది, కాదు. స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ద టైమ్ యాక్సిస్, ఇలా ఉండిద్ది అనమాట. సో సి ఆప్షన్. యూనిఫామ్ మోషన్ అంటే అలా హారిజాంటల్గా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్లాక్ ఎగ్జర్ట్స్ ఏ థ్రస్ట్ ఆఫ్ 500 న్యూటన్స్ ఆన్ ద సర్ఫేస్ ఏరియా 0.25. ప్రెషర్ అడిగాడు. ప్రెషర్ ఈక్వల్ టు థ్రస్ట్ బై ఏరియా 500 బై 25 బై 100. 25 ఒకట్లు 25 నాలుగులు 5 నాలుగులు 2000. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ నాన్ యూనిఫామ్ మోషన్. అసమాన చలనంలో ఉన్న వస్తువు గురించి కానిదేంటి, సత్యం కానిదేంటి అన్నాడు. చూద్దాం. ఇట్ హ్యాస్ డిఫరెంట్ స్పీడ్స్ ఇన్ డిఫరెంట్ పాయింట్స్, కరెక్టే. ఇట్ మూవ్స్ అన్ఈక్వల్ డిస్టెన్స్, కరెక్టే. నాన్ యూనిఫామ్ అంటే అన్ఈక్వల్. చేంజెస్ విత్ టైము, వెలాసిటీ చేంజ్ అవుతూ ఉండిద్ది. సో ఇదే కరెక్ట్, అంటే ఇది నాట్ ఆప్షన్ అనమాట. సో కాల వ్యవధిలో దాని వేగంలో మార్పు శూన్యం అన్నాడు, తప్పు. ఓకేనా, అది నాన్ యూనిఫామ్ మోషన్ సంబంధించింది కాదనమాట. వెలాసిటీ 0 అయింది అనుకోండి, యాక్సలరేషన్ 0 అయింది. యాక్సలరేషన్ 0 అయితే అది యూనిఫామ్ మోషన్ అయింది. కానీ వాడేమన్నాడు, నాన్ యూనిఫామ్ మోషన్ గురించి అడిగాడు. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. an object moves along a straight path from O to a point A. O నుంచి A వరకు వెళ్ళింది. then immediately reverse and stops at point B. Bకి వచ్చింది. which is 30 meter away from the block A towards the O. Okay. what is the total distance covered by the magnitude of its displacement అన్నాడు. ఓకే, డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అడిగాడా. డిస్టెన్స్ అంటే ఏంటి, కంప్లీట్గా మాట్లాడాలి మనం. అంటే 130. డిస్టెన్స్ ఈక్వల్ టు 130. డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, 70. సో ఆన్సర్ 70. 130 70 ఏడుంది, బి ఆప్షన్. ఇదనమాట షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్. if a person does an amount of work W time T, the power equal to అర్థం ఏంటి, వర్క్ బై టైమ్. సో వర్క్ బై టైం ఏడుంది, బి ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ టు ద ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ జస్ట్ బిఫోర్ ఇట్ హిట్స్ ద గ్రౌండ్ వైల్ ఫాలింగ్ ఫ్రీలీ అన్నాడు. స్వేచ్ఛగా కిందకు పడుతున్న వస్తువులు నేలను తాకే కొద్ది క్షణాల ముందు శక్తి ఎలా ఉంటుంది, ఏమవుతుంది అని అడిగాడు. ఓకేనా, ఏమవుతుంది, ఇలా వస్తువు ఇలా తాగుతున్నప్పుడు ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ 0 ఉండిద్ది, కానీ తాకే లోపు దాని కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమంకి చేరుకునిద్ది అనమాట. ఓకేనా. సో కైనెటిక్ ఎనర్జీ ఎక్కడైతే హైయెస్ట్గా ఉండిద్దో అది తాకే ముందు సెకండ్ అని అర్థం. సో పొటెన్షియల్ ఎనర్జీ హైయెస్ట్ కాదు, ఈక్వల్ అమౌంట్స్ కాదు, కైనెటిక్ ఎనర్జీ బికమ్స్ హైయెస్ట్. ఎస్, దాని గతిజ శక్తి గరిష్టంగా మారుతుంది, స్థితిజ శక్తి కనిష్టంగా మారుతుంది. పిఈ తగ్గుతుంది, కేఈ పెరుగుతుంది అనమాట. నెక్స్ట్. కాన్స్టాంట్ ఫోర్స్ ఎక్స్ న్యూటన్స్ యాక్ట్స్ ఆన్ ఏ బాడీ సచ్ దట్ ద బాడీ అండర్గోస్ ఏ డిస్ప్లేస్మెంట్ 5 meter in the same direction of the force if the work done 500 joules. what is the value of x అన్నాడు, అంటే ఫోర్స్ అడిగాడు. సో వర్క్
ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. 500 ఈక్వల్ టు ఫోర్స్ అంటే ఎక్స్ ఇంటూ 5, 100 న్యూటన్స్. బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. 2019 క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ బాగా అడిగాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆబ్జెక్ట్స్ విల్ సింక్ ఇన్ వాటర్? వాటర్లో మునిగిపోయే వస్తువులు ఏంటి అన్నాడు. ఎప్పుడు ఒక వస్తువు వాటర్లో మునుగుతుంది? డెన్సిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ లెస్ దెన్ డెన్సిటీ ఆఫ్ వాటర్. వాటర్ సాంద్రత కన్నా వస్తువు సాంద్రత తక్కువ ఉండాలి. వాటర్ సాంద్రత ఎంత? 1 గ్రామ్ పర్ సెంటీమీటర్స్. దీనికన్నా తక్కువ ఏడుంది? సింక్ అన్నాడు. అంటే ఇలా ఉంటే ఫ్లోట్ అయింది. ఎప్పుడైతే డెన్సిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఉందో మునిగిపోతుంది, సింక్ అయింది. కాబట్టి ఒకటి కన్నా ఎక్కువ ఉండేది ఏంటి? 1 ఆప్షను, 3 ఆప్షను. ఇదిగోండి, దీని వాల్యూ తక్కువ ఉంది కాబట్టి రెండోది ఫ్లోట్ అవుతుంది. కానీ ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అంటే ఐరన్ నైలు, ఐరన్ బాల్ ఏమైంది? మునిగిపోతాయి. సో బోత్ 1 and 3. డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, వై డస్ ఏ క్రికెట్ ప్లేయర్ లోయర్ హిజ్ హ్యాండ్స్ వైల్ క్యాచింగ్ ఫాస్ట్ మూవింగ్ బాల్ అన్నాడు. ఒక క్రికెట్ ఆడే ప్లేయరు బాల్ వస్తున్నప్పుడు బాల్ని చేతులతో పట్టుకునేటప్పుడు చేతుల్ని వెనక్కి లాగుతాడు. వేగంగా కదులుతున్న బంతిని పట్టుకునేటప్పుడు తన చేతుల్ని కిందకి లాగుతాడు లేదా వెనక్కి లాగుతాడు. ఎందుకు? కారణం ఏంటి అన్నాడు. చూడండి, ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అనమాట. ఓకేనా? నువ్వు టైంని బాగా పెంచావనుకోండి, నీ చేతికి బాల్ వచ్చి తగిలే ఫోర్స్ తగ్గిద్ది. సో టు ఇంక్రీజ్ ద టైమ్ ఆఫ్ ఇంపాక్ట్ సో దట్ ద ఫోర్స్ ఆన్ ద హ్యాండ్ ఈజ్ రెడ్యూస్డ్. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా పాయింట్? కాబట్టి నువ్వు టైంని అంటే నీ చేతిలో ఆ బాల్ని పట్టుకొని వెనక్కి లాగే సమయాన్ని పెంచగలిగితే ఫోర్స్ తగ్గిద్ది. సమయాన్ని పెంచడం, బలాన్ని తగ్గించడం. సి ఆప్షన్. తర్వాత, ఏ బాడీ మాస్ 2 kg మూవింగ్ విత్ ఎ స్పీడ్ 3 మీటర్ పర్ సెకండ్ కైనెటిక్ ఎనర్జీ అని అడిగాడు. ఓకేనా? ఆఫ్ mv², 3 into 3 కొట్టేస్తే 9 వచ్చింది. సో 9 joules. A person weighing 600 newtons stands on 2 feet with a total contact area 0.05. ప్రెషర్ అడిగాడు. సో ప్రెషర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ప్రెషర్ ఫోర్స్ ఎంత? 600 న్యూటన్స్. ఏరియా 5/100. పైకి వెళ్తే 100 ఎడకు వచ్చింది. 5 ఒకట్లు 5 2, 600 2, 12,000. సో 12,000 పాస్కల్. ఓకేనా? 12,000 పాస్కల్ అనమాట. నెక్స్ట్, ఇఫ్ ద అప్లైడ్ ఫోర్స్ ఈజ్ quadrupled, how much the acceleration of the object change assuming its mass remain constant అన్నాడు. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. ఏమన్నాడు? ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ద మాస్ ఈజ్ కాన్స్టెంట్ అన్నాడు. కాన్స్టెంట్. ఇప్పుడు ఏమన్నాడు? యాక్సలరేషన్ 4 రెట్లు అయింది అన్నాడు. యాక్సలరేషన్ 4 రెట్లు అయితే, సారీ ఫోర్స్ అంది, ఎస్, ఫోర్స్ 4 రెట్లు అయితే యాక్సలరేషన్ కూడా ఏమైంది? 4 రెట్లు అవుతుంది. సింపుల్ క్వశ్చన్. సో ద యాక్సలరేషన్ ఇంక్రీజెస్ బై ఫ్యాక్టర్ 4. డి ఆప్షన్. ఎందుకంటే ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాక్సలరేషన్ వెన్ మాస్ ఈజ్ కాన్స్టెంట్. కట్ నువ్వు బలాన్ని పెంచితే త్వరణం కూడా అంతే పెరుగుతుంది. త్వరణం 4 రెట్లు పెరుగుతుంది. డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, సో ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. చూడండి, మాస్ ఇనర్షియా అన్రిలేటెడ్ అన్నాడు. 2 అన్రిలేటెడ్ అన్నాడు. రాంగ్. బాడీ విత్ లార్జర్ మాస్ హ్యాజ్ లెస్ ఇనర్షియా అన్నాడు. రాంగ్. ఏ లైటర్ బాడీ రెసిస్ చేంజ్ ఇన్ ద మోషన్ మోర్ స్ట్రాంగ్లీ అన్నాడు. తేలికపాటి వస్తువు చలనంలోని మార్పుని మరింత బలంగా వ్యతిరేకిస్తుంది అన్నాడు. రాంగ్. ఇనర్షియా ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇంక్రీజెస్ విత్ ఇట్స్ మాస్. ఎస్, ఇదే కరెక్ట్. ఓకేనా? ఒక వస్తువు జడత్వం దాని ద్రవ్యరాశితో పాటు పెరుగుతూ ఉంది. సో వస్తువు మాస్ పెరిగిందనుకోండి, జడత్వం కూడా పెరిగిద్ది అనమాట. 2 డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి.
ఓకేనా. నెక్స్ట్, ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ స్పీడ్ ఆఫ్ ది బాడీ. స్పీడ్ ఆఫ్ ది బాడీ ఎలా ఉండిద్ది అన్నాడు. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అన్నాడు, గుర్తుపెట్టుకోండి. సో బికమ్స్ 0 కాదు, డిపెండ్స్ ఆన్ రేడియస్ కాదు, ఇది కాదు. డి ఆప్షన్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇక్కడ స్పీడ్ కాన్స్టెంట్గా ఉండిద్ది, వెలాసిటీ చేంజ్ అయ్యిద్ది. ఓకేనా. నెక్స్ట్, సో ది ఫాలోయింగ్ న్యాచురల్ ఫినోమినా కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. విశ్వ గురుత్వాకర్షణ నియమం ద్వారా దేన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము అన్నాడు. దేన్ని చేయలేము? రెవల్యూషన్ ఆఫ్ మూన్ అరౌండ్ ద ఎర్త్ చేయొచ్చు, ఫాలింగ్ ఆఫ్ యాపిల్ ఫ్రమ్ ద ట్రీ చేయొచ్చు, టైడ్స్ ఇన్ ద ఓషన్ చేయొచ్చు, అట్రాక్షన్ బిట్వీన్ ద మ్యాగ్నెట్స్ ఇది చేయలేం. ఓకే, ఇది గురుత్వాకర్షణ బలం కాదనమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, నాట్ గ్రావిటేషనల్ ఫోర్స్. పైన 3 గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, హైడ్రోమీటర్స్ ఆర్ టూల్స్ యూజ్డ్ టు మెజర్ ద డెన్సిటీ ఆఫ్ లిక్విడ్స్ విచ్ సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఈజ్ బేస్డ్ ఆన్ అన్నాడు. హైడ్రోమీటర్తో ద్రవాల సాంద్రతను కనుక్కోవచ్చు. ఓకే, ఏ ప్రిన్సిపల్ ద్వారా? ద్రవం అని వస్తే మనం ఏం చెప్పాలి? ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్, దాన్ని ఉపయోగించి మనం చెప్పచ్చు. సో ఈ 3 కాదు. ఓకేనా. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ద్వారా మనం హైడ్రోమీటర్ పనిచేస్తుంది అనమాట. హైడ్రోమీటర్, ఇంకోటి కూడా ఉండిద్ది లాక్టోమీటర్, పాల స్వచ్ఛత, ఇవన్నీ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అన్నాడు. దానికి సంబంధించి ఏది కరెక్ట్ అన్నాడు, చూద్దాం. ఇట్ ఈజ్ ఈక్వల్ టు యాక్సెలరేషనా? కాదు. డిపెండ్స్ అపాన్ ది మీడియమ్మా? కాదు. ఇట్ ఈజ్ యూనివర్సల్ కాన్స్టెంట్, సేమ్ ఎవ్రీవేర్, ఇది కావాలి. విశ్వంలో ఎక్కడికైనా సరే విశ్వ స్థిరాంకం స్థిరంగా ఉంటుంది. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ సంబంధించి కరెక్ట్ది ఏంటి అన్నాడు. ఏంటి కరెక్ట్? పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ మూవ్ కంటిన్యూస్లీ. ఎస్, ఇదే కరెక్ట్. పదార్థాల కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, స్థిరంగా ఉండవు. వాటి మధ్య ఘన పదార్థాల్లో కణాల మధ్య ఎక్కువ ఖాళీ ఉండిద్దా? కాదు. ద్రవ పదార్థాల్లో కణాల మధ్య ఖాళీ స్థలం ఉండదా? రాంగ్. సో ఏ మాత్రమే రైట్. ద ఎక్స్ప్రెషన్ ఫర్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద సర్ఫేస్. ఓకే, ఫార్ములా అడిగాడు. స్మాల్ g ఈక్వల్ టు gm/r². ఇక్కడ ఉంది gm/r², బి ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఎ ఫ్లూయిడ్ ద బియాన్సీ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సబ్మెర్జ్డ్ ఆర్ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్ ఆల్వేస్ అన్నాడు. బియాన్సీ ఫోర్స్ ఎప్పుడు ఎలా పనిచేసిద్ది? వర్టికల్లీ అప్వార్డ్, పైకి మాత్రమే పనిచేసిద్ది. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ఏ కార్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 20 మీటర్ పర్ సెకండ్ టు 40 మీటర్ పర్ సెకండ్ ఇన్ 4 seconds, యాక్సలరేషన్ అడిగాడు. సో ఏ ఈక్వల్ టు 40 - 20/4. సో 20/4, 4 5. సో డి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ ఫర్ మాస్ అండ్ వెయిట్ అన్నాడు. మాస్ వెయిట్కి సంబంధించి ఏది అన్నాడు? మాస్ ఈజ్ కాన్స్టెంట్, వెయిట్ ఈజ్ వేరియబుల్. ఎస్, ఇదే కరెక్ట్. మాస్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండిద్ది, వెయిట్ మారుతూ ఉండిద్ది. వెన్ ద వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ ఈజ్ ఇంక్రీజ్డ్ టు ట్వైస్. సో వెలాసిటీ బాడీని v నుంచి 2v చేసాం. సో కైనెటిక్ ఎనర్జీ ఏమైంది అన్నాడు. సో కైనెటిక్ ఎనర్జీ ఏంటి? v² కదా. సో కైనెటిక్ ఎనర్జీలో v² ఫార్ములా ఉండిద్ది. సో 2v² అంటే 4v². సో కైనెటిక్ ఎనర్జీ కూడా ఏమైంది అంటే 4 రెట్లు అయింది, అంతే కదా. సో 4 times ది ఒరిజినల్ వాల్యూ. ఓకేనా, ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు v² కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ద SI యూనిట్ ఆఫ్ యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్, డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఏ కర్వ్డ్ లైన్. కర్వ్డ్ లైన్ అని వస్తే ఏమని చెప్పాను? నాన్ యూనిఫామ్ మోషన్. నాన్ యూనిఫామ్ మోషన్ అంటే అర్థం ఏంటి? స్పీడ్ మారుతూ ఉండిద్ది. స్పీడ్ చేంజెస్ విత్ టైమ్. స్పీడ్ మారితే టైం మారిద్ది, స్పీడ్ మారితే టైం మారిద్ది. కాన్స్టెంట్ స్పీడ్ తప్పు.
నో యాక్సలరేషన్ తప్పు, స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ చేంజింగ్ విత్ టైం ఇదే కరెక్ట్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ద నెట్ ఫోర్స్ ఈజ్ 10 kg అన్ ఆబ్జెక్ట్ ఈజ్ 0, యాక్సలరేషన్ అడిగాడు. సో ఎఫ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ, 0 ఈక్వల్ టు 10 ఇంటూ యాక్సలరేషన్ ఏ, యాక్సలరేషన్ ఈక్వల్ టు 0 బై ఎనీథింగ్ 0, అంతే కదా. సో ఆన్సర్ 0, బి ఆప్షన్. వాట్ డస్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ డిపెండ్ ఆన్, దేని మీద ఆధారపడిద్ది అన్నాడు. బి ఆప్షన్, పొజిషన్ మీద, అరేంజ్మెంట్ మీద, లేదా షేప్, లేదా కాన్ఫిగరేషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ద స్లోప్ ఆఫ్ ది డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ రిప్రజెంట్స్ ది అన్నాడు. డిస్టెన్స్ టైం గ్రాఫ్ ఏం తెలియజేస్తుంది. సో డిస్టెన్స్ టు టైం తెలిస్తే మనకు స్పీడ్ తెలిసిద్ది, బికాస్ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైము. స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మనకు తెలుస్తుంది. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, గన్ ఫైర్స్ బుల్లెట్, ఏ గన్ ఫైర్స్ ఏ బుల్లెట్ హారిజాంటల్లీ. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, ఏది కరెక్ట్ అన్నాడు. చూద్దాం. రీకాల్ డిపెండ్స్ ఆన్ గ్రావిటీయా, కాదు. గన్ ఎక్స్పీరియన్సెస్ ఏ స్మాలర్ బ్యాక్వర్డ్ ఫోర్స్ దెన్ బుల్లెట్ ఫోర్స్, దెన్ తుపాకీ బుల్లెట్ ఫార్వర్డ్ బలం కంటే తక్కువ బ్యాక్వర్డ్ బలాన్ని అనుభవిస్తుంది, కాదు. బుల్లెట్ ఎగ్జర్ట్స్ నో ఫోర్సా, కాదు. గన్ ఎక్స్పీరియన్సెస్ ఏ బ్యాక్వర్డ్ ఫోర్స్ ఈక్వల్, అలా ఉండాలి. వీడు స్మాలర్ అన్నాడు, తప్పైంది. ఈక్వల్ అన్నమాట. ఈ బుల్లెట్ ఫోర్సు రీకాయిల్ ఫోర్సు, రీకాయిల్ ఫోర్స్ బుల్లెట్ ఫోర్స్ వాజ్ ఈక్వల్గా ఉండాలి. ఓకేనా. కానీ ఇటువైపు ఎందుకు తక్కువ కదిలిద్ది అంటే ఇటు మాస్ ఎక్కువ, దీని మాస్ తక్కువ, అదనమాట న్యూటన్స్ థర్డ్ లాలో. వాట్ ఈస్ ద కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ 1 యూనిట్ ఆఫ్ ఫోర్స్ అన్నాడు. సో 1 యూనిట్ ఫోర్స్ ఈక్వల్ టు, ఫోర్స్ అంటే మనం ఎలా చెప్పాలి, 1 kg ఆఫ్ మాస్ 1 మీటర్, అంతే కదా. 1 kg 1 మీటర్ జరిపింది అనుకోండి. ఓకే, ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ కదా. యాక్సలరేషన్ అంటే ఇది 1 మీటర్ అనకూడదు, 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్నాడు. ఓకే, ఇది కరెక్ట్ అనమాట. ద ఫోర్స్ దట్ కాజెస్ 1 kg టు యాక్సలరేట్ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఎఫ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ. ఇది 1 అయితే ఇది 1 అవ్వాలి, ఇది 1 అవ్వాలి. సో 1 kg 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆబ్జెక్ట్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్, వాట్ ఈస్ ద ఇనీషియల్ వెలాసిటీ అన్నాడు. ఒక వస్తువును పైనుంచి కిందకి వేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇనీషియల్ వెలాసిటీ ఎప్పుడు ఎలా ఉండిద్ది, 0. ఎందుకంటే నువ్వు రెస్ట్ నుంచి వదిలేవు కాబట్టి, ఆల్వేస్ 0. సో ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వర్క్ డన్, ఇక్కడెక్కడ వర్క్ జరగలేదు అని మనం చెప్పచ్చు అన్నాడు. నాట్ వర్క్ డన్, పని జరగలేదు. ఎక్కడ చెబుతాం, పుల్లింగ్ ఏ ట్రాలీ అలాంగ్ ఫ్లాట్ సర్ఫేస్, వర్క్ జరిగింది, డిస్ప్లేస్మెంట్ ఉంది కాబట్టి. స్లైడింగ్ లగేజ్ ఆన్ ద ఫ్లోర్, డిస్ప్లేస్మెంట్ ఉంది. లిఫ్టింగ్ ఏ బ్రిక్ ఫ్రమ్ ద ఫ్లోర్, డిస్ప్లేస్మెంట్ ఉంది. ఆన్సర్ ఏమవ్వాలి, పుషింగ్ ఏ వాల్, నో డిస్ప్లేస్మెంట్, అందుకే నో వర్క్ అనమాట. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ మళ్ళీ అడిగాడు. స్మాల్ జీ ఈక్వల్ టు జిఎం బై ఆర్ స్క్వేర్. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాక్షన్ రియాక్షన్, యాక్షన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ కానిదేంటి అన్నాడు. ఓకేనా. ఏది కాదు, పాదం భూమిని వెనక్కి నెడుతుంది, భూమి పాదాన్ని వెనక్కి నెడుతుంది, కరెక్టే. కిందకి వదిలిన వాయువులు రాకెట్ పైకి కదలటం, ఓకే. పైకి థ్రస్ట్ ఫోర్స్, కిందకి డౌన్వర్డ్ గ్రావిటీ, ఇది కరెక్టే. వెన్ ద బస్ స్టాప్ సడన్లీ, ఎస్ ఇది కరెక్ట్. ఇది రాంగ్ అనమాట. ఇది ఎనర్షియా, జడత్వానికి సంబంధించింది అనమాట, అంతేగాని న్యూటన్స్ థర్డ్ లాకి సంబంధించింది కాదు. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఏ బాల్ ఈస్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్ ఇట్స్ వెలాసిటీ డిక్రీజెస్ ఎట్ ద రేట్ ఆఫ్ జీ అన్నాడు.
ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ ఆరాంగా చెప్పాలి. ఇఫ్ ద బాల్ ఈజ్ వర్టికల్లీ అప్వర్డ్, పైకి విసిరేసాం, ఇట్స్ వెలాసిటీ డిక్రీజెస్, అంతే. ఇలా వస్తువును పైకి వేస్తే వస్తువు ఇలా వెళ్తూ 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 ఫైనల్ వెలాసిటీ ఏమైంది, 0 అయింది. కరెక్టే. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ యాక్ట్స్ డౌన్వర్డ్ ఈవెన్ వెన్ ద బాల్ మూవ్స్ అప్వర్డ్, బాల్ పైకి వెళ్తున్నా గ్రావిటీ కింద వైపుకే పనిచేసిద్ది అన్నాడు. అది కరెక్టే. గ్రావిటీ ఎప్పుడు కిందకే పనిచేసిద్ది. 2 వాక్యాలు సరైనవి. ఏ ఇస్ ద కరెక్ట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్. ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ సంబంధించి కానిది ఏంటి అన్నాడు. లాక్టోమీటర్ కరెక్టే, హైడ్రోమీటర్ కరెక్టే, సబ్మెరైన్ కరెక్టే, అమ్మీటర్. అమ్మీటర్ ఈజ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించింది, దీనికి వాటర్కి సంబంధం లేదు. సో లాక్టో హైడ్రో సబ్మెరైన్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్కిమిడీస్. A swimmer pushes water and backwards. The reaction force that pulls swimmer forward అన్నాడు. జాగ్రత్త చూడండి, న్యూటన్స్ థర్డ్ లానే. ఓకేనా. స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు ఒక ఈతగాడు నీటిని వెనకకి నెడతాడు. ఏం చేస్తాడు, నీటిని వెనక్కి నెడతాడు. ఓకే. నెక్స్ట్ నీటిని మనిషి వెనక్కి నెట్టాడు. అప్పుడు నీరు మనిషిని ఏం చేయాలి, ముందుకు నెట్టాలి. వీడు బ్యాక్వర్డ్ చేశాడు. చూడండి మళ్ళీ చెబుతాను. స్విమ్మర్ పుషెస్ వాటర్, ఇదేంటి, యాక్షన్ ఫోర్స్. రివర్స్లో చెప్పాలనుకోండి, వాటర్ పుషెస్ మ్యాన్, అలా చెప్పాలన్నమాట. సో గ్రావిటీ పుషెస్ కాదు, ఎయిర్ పుషెస్ కాదు, వాటర్ పుషెస్ స్విమ్మర్ బ్యాక్వర్డా కాదు. నీళ్ళ వెనక్కి నెడితే వాడు ముందుకెళ్ళాలి. వాటర్ పుషెస్ ద స్విమ్మర్ ఫార్వర్డ్. ఎస్, వాడు నీటిని వెనక్కి నెడితే నీరు ఆ మనిషిని ముందుకు నెట్టాలి. సో క్వశ్చన్లో బ్యాక్వర్డ్ ఉంది కాబట్టి ఆన్సర్లో ఫార్వర్డ్ ఉండాలి. అప్పుడే యాక్షన్ రియాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ బాయ్ పుల్స్ ఏ టాయ్ కార్ అలాంగ్ ద గ్రౌండ్ ఇఫ్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్ అన్నాడు. సేమ్ డైరెక్షన్లో ఉంటే అప్పుడు సింపుల్గా వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, 2 మల్టిప్లై చేస్తే సరిపోయింది. సో ఆన్సర్ ఏమవ్వాలి, సి, ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. మళ్ళీ అడిగాడు. స్మాల్ జీ ఈక్వల్ టు gm/r². ఎక్కడుంది, డి ఆప్షన్. ఇక క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. దగ్గరికి వచ్చేసాం మనం. లాస్ట్ 100-130 క్వశ్చన్స్ దగ్గర ఉన్నాం కాబట్టి లాస్ట్ 100 క్వశ్చన్స్ అన్ని రిమైనింగ్ రిపీట్ అన్నమాట. ఓకేనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ లిక్విడ్స్. ప్రాపర్టీ ఆఫ్ లిక్విడ్స్, లిక్విడ్స్కి ఏముండిద్ది, ఫిక్స్డ్ వాల్యూమ్ ఉండిద్ది కానీ ఫిక్స్డ్ షేప్ ఉండదా. గుర్తుందా, మనం చదువుకున్నాం. నో ఫిక్స్డ్ షేప్ బట్ ఫిక్స్డ్ వాల్యూమ్. ఎస్, ఇది కరెక్ట్. వాల్యూమ్స్కి ఆకారం ఉండదు, దేంట్లో వస్తే ఆకారంలోకి వస్తాయి కానీ నిర్దిష్ట ఘనపరిమాణం ఉంటుంది. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ద సైన్ ఆఫ్ యాక్సలరేషన్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ డైరెక్షన్ రిలేటివ్ టు వెలాసిటీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. చూద్దాం. యాక్సలరేషన్ ఈజ్ పాజిటివ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆపోజిట్ టు డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ, తప్పు. యాక్సలరేషన్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, తప్పు. యాక్సలరేషన్ ఈజ్ నెగిటివ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ, తప్పు. యాక్సలరేషన్ ఈజ్ పాజిటివ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ, నెగిటివ్ ఆపోజిట్ అన్నాడు. ఎస్, యాక్సలరేషన్ పాజిటివ్ అవ్వాలంటే డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీలో వెళ్ళాలి. యాక్సలరేషన్ నెగిటివ్ అవ్వాలంటే డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీతో ఆపోజిట్గా ఉండాలి. సో ఒకటేమో ఇన్ ద డైరెక్షన్, ఇంకోటేమో ఆపోజిట్ అనమాట. సో ధనాత్మకం రుణాత్మకం, వ్యతిరేకంగా ఉంటుంది రుణాత్మకం, అదే దిశలో ఉంటే ధనాత్మకం. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ రీజన్ వై ఫ్రూట్స్ ఫాల్ ఫ్రమ్ ట్రీ వెన్ ద బ్రాంచెస్ ఆఫ్ ట్రీ ఆర్ షేకెన్ విగరస్లీ అన్నాడు. చెట్టు కొమ్మలను గట్టిగా ఊపినప్పుడు పండ్లు రాలిపోవడానికి సరైన కారణం ఏంటి అన్నాడు. ఏమై ఉండిద్ది, ద ఫ్రూట్స్ ఫాల్ డౌన్ డ్యూ టు ఫ్రిక్షనల్ ఫోర్స్ కాదు, ద ఫ్రూట్స్ ఫాల్ డౌన్ డ్యూ టు ఇనర్షియా. ఎస్, ఇది
జడత్వం కారణం, జడత్వం ప్లస్ గ్రావిటీ రెండు వస్తాయి అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రెండు రీజన్స్ అనమాట. సో మనకేంటంటే అక్కడ ఆప్షన్లు అది మాత్రం ఇచ్చాడు, మనం రెండింటిని కన్సిడర్ చేసుకోవాలి. ఇనర్సీ ఆఫ్ రెస్ట్, నువ్వు రెస్ట్లో ఉన్న వాటిని కదిలిచ్చావు, మోషన్లోకి తీసుకొచ్చావు, అందుకే కిందకి పడ్డాయి, ప్లస్ గ్రావిటీ, ఫోర్స్ ఆఫ్ జీ అనమాట. ఈ రెండు కారణాలు. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అకార్డింగ్ టు ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్, వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్స్ అన్నాడు. అప్వర్డ్ ఫోర్స్కి ఎలా ఉండిద్ది అన్నాడు. ఫస్ట్, ఇట్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రెషర్, తప్పు. ఈక్వల్ టు ద వాల్యూమ్, తప్పు. ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ ది ఇమ్మర్స్డ్ బాడీ అన్నాడు, తప్పు. ఇది వస్తువు ద్వారా తొలగించబడిన ద్రవం యొక్క భారానికి సమానం. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్. ఈ రెండు పదాలు పట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఓకేనా, అదనమాట. ఈ వెయిట్ ఈ డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్కి సమానం అనమాట. ఓకేనా. అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్, force is given as F equal to ma. Body velocity changes from u to v in a time t. Okay, which of the following gives the force equation అడిగాడా? సింపుల్, ఫోర్స్ ఈక్వల్ టు m ఇంటూ ఏ. m ఇంటూ ఏ అంటే v మైనస్ యూ బై టీ. సో m ఇంటూ v మైనస్ యూ బై టీ ఎక్కడుంది? డి ఆప్షన్. డి ఈజ్ ద కరెక్ట్ అనమాట. నెక్స్ట్, టు డిమాన్స్ట్రేట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇనర్షియా అండ్ మాస్. ఇనర్షియా గురించి మాస్ గురించి చెప్పాలంటే, ఏ స్టూడెంట్ కంపేర్స్ డిఫికల్టీ ఆఫ్ కికింగ్ ఏ ఫుట్బాల్ వర్సెస్ కికింగ్ ఏ స్టోన్. ఒకడేమో రాయిని కొడుతున్నాడు, ఇంకోడేమో ఫుట్బాల్ని కొడుతున్నాడు. ఈ రెండు కండిషన్స్ ద్వారా మనం మాస్కి ఇనర్షియాకి మధ్య రిలేషన్ని చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు అన్నాడు క్వశ్చన్లో. ఎలాగా చూద్దాం. దీనికి ఒకే ఫోర్స్ అప్లై చేశాడు, దీనికి ఒకే ఫోర్స్ అప్లై చేశాడు. ఓకేనా, సేమ్ ఫోర్స్ అప్లై చేశాడు. ఇది సేమ్ సైజులో ఉంది, ఇది సేమ్ సైజులో ఉంది. ఇప్పుడు కొట్టినప్పుడు ఈ కాలుతో బాల్ను కొడితే వాడి కాలుకి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ అదే రాయిని కొట్టాడనుకో ఇంజ్యూరీ అయింది. రాయిని తన్నినప్పుడు ఎక్కువ కష్టం మరియు గాయం అవుతుంది. ఎందుకు అన్నాడు. సెంట్రిపెటల్ ఫోర్స్ అన్నాడు, కాదు. స్టోన్ పొసెస్ గ్రేటర్ మాస్ రిజల్టింగ్ ఇన్ గ్రేటర్ ఇనర్షియా. ఎస్, ఇదే కరెక్ట్. అర్థమైందా? స్టోన్, రాయికి ఎక్కువ మాస్ ఉండిద్ది. ఎక్కువ మాస్ ఉంటే ఎక్కువ ఇనర్షియా ఉండిద్ది. ఎక్కువ ఇనర్షియా ఉన్న వస్తువును స్టడీ స్టేట్లో ఉన్నప్పుడు నువ్వు ఫోర్స్ అప్లై చేసి దాన్ని మోషన్లోకి తేవాలి అంటే చాలా కష్టం. ఓకేనా, అందువల్ల దీనికి ఎక్కువ జడత్వం ఉంటుంది. ఎక్కువ జడత్వం ఉన్న వస్తువు మీద నువ్వు ఫోర్స్ అప్లై చేస్తే నీకు దెబ్బ తగిలే అవకాశం ఉంది. కాబట్టి అందుకే బాల్కి తక్కువ మాస్, తక్కువ జడత్వం, అందుకే దాన్ని రెస్ట్ నుంచి చక్కగా మోషన్లోకి మనం తీసుకెళ్ళిపోతున్నాం. కానీ అలాగా రెస్ట్లో ఉన్న స్టోన్ని మోషన్లోనికి తేవాలంటే కష్టం. బికాజ్ ఇక్కడ ఎక్కువ మాస్ కాబట్టి ఎక్కువ ఇనర్షియా. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ట్రూ అబౌట్ మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. మాస్ గురించి ఏది కరెక్ట్ అన్నాడు. మాస్, ఎస్, ఇట్ స్టేజ్ సేమ్, అది ఎప్పుడు ఒకేలా ఉండిద్ది, మాస్ చేంజ్ అవ్వదు. నెక్స్ట్, ఇఫ్ ద సర్ఫేస్ ఏరియా ఇంక్రీజెస్ ఆన్ ద సేమ్ థ్రస్ట్, ప్రెజర్ ఏమైతే అన్నాడు. ప్రెజర్ ఈక్వల్ టు థ్రస్ట్ బై ఏరియా. సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయితే ప్రెజర్ డిక్రీజ్ అయింది. సో డిక్రీజెస్. డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాక్షన్ రియాక్షన్ పేర్. ఇదిగో మళ్ళీ అదే అడిగాడు. యాక్షన్ రియాక్షన్ పేర్ కానిది ఏంటి అన్నాడు. చూద్దాం. ఫోర్స్ ఆఫ్ అన్ ఇంజిన్ కార్ అండ్ కార్ మూవ్స్ ఫార్వర్డ్. ఇదే కరెక్ట్. కారుపై ఇంజిన్ బలం మరియు కారు ముందుకు కలడం, ఇది న్యూటన్స్ థర్డ్ లా కాదు. దానికి దీనికి సంబంధం లేదన్నమాట. ఓకేనా. సో ఒక ఆబ్జెక్ట్ ముందుకు వెళ్తుంది, దాన్ని ఏమని చెప్పొచ్చు, న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, ఇలాంటివి మనం ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. అంతేకాని థర్డ్ లా ఎలా అయింది? ఇదిగోండి, తుపాకీ వెన్నకి తన్నడం
బుల్లెట్ ముందుకు వెళ్ళడం, ఇది థర్డ్ లా. స్విమ్మర్ పుషెస్ వాటర్ బ్యాక్వర్డ్, వాటర్ పుషెస్ స్విమ్మర్ ఫార్వర్డ్, థర్డ్ లా. బ్యాట్ ఎగ్జిట్ ఫోర్స్ అండ్ బాల్, బాల్ ఎగ్జిట్స్ ఫోర్స్ అండ్ బ్యాట్, థర్డ్ లా. బాల్ బ్యాట్ మీద, బ్యాట్ బాల్ మీద యాక్షన్ రియాక్షన్ ఫోర్సెస్ చూపించడం, ఈ మూడు కూడా న్యూటన్స్ థర్డ్ లా. యాక్షన్ రియాక్షన్ పేరులో భాగం, ఫస్ట్ది కాదు. ఓకేనా. ఫ్రీగా ఫాలో అవుతున్న వస్తువు కానీ, ఫ్రీగా ఫాలో అవుతున్న ఫ్రూట్ కానీ, పైనుంచి కింద పడుతున్న రాయి కానీ, కారు ముందు కదలటం కానీ, ఇవన్నీ ఫస్ట్ అండ్ సెకండ్ లాకి సంబంధించినవి కానీ థర్డ్ లాకి సంబంధించినవి కాదు. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ ఫర్ సాలిడ్స్. సాలిడ్స్కి ఏది కరెక్ట్ అన్నాడు. వాటికి డిఫైన్ షేప్ ఉందా? ఉంది. అవి చాలా గట్టిగా ఉంటాయా? ఉంటాయి. వాటికి వాల్యూమ్ ఉందా? ఎస్ ఉంది. సో మూడు ఉన్నాయి, మూడు ఉంటాయి కదా. సో మన ఆన్సర్ ఏమవ్వాలి? బి ఆప్షన్, ఏబిసి. దే హ్యావ్ డిఫైన్ షేప్, రిగిడిటీ ఫిక్స్డ్. వాటి మంచి గట్టి దృఢత్వం ఉండిద్ది, వాల్యూమ్ కూడా ఉండిద్ది. దే హ్యావ్ ఫిక్స్డ్ వాల్యూమ్, ఫిక్స్డ్ వాల్యూమ్ ఉండిద్ది, ఫిక్స్డ్ షేప్ ఉండిద్ది. ఎవరికి? సాలిడ్స్కి. సో ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అబౌట్ బియాన్సీ ఫోర్స్. బియాన్సీ ఫోర్స్కి సంబంధించి ఏది కరెక్ట్ అన్నాడు. ఇన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ ఫ్లూయిడ్. వస్తువుని ద్రవంలో ముంచినప్పుడు అది అనుభవించే ప్లవన బలం గురించి స్టేట్మెంట్ అడిగాడు. చూద్దాం. ఆల్ ఆబ్జెక్ట్స్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్ ఆఫ్ బియాన్సీ వెన్ దే ఆర్ ఇమ్మర్స్డ్ ఇన్ ఫ్లూయిడ్ అన్నాడు. కరెక్టే. ద్రవంలో ముంచినప్పుడు అన్ని వస్తువుల మీద ప్లవన బలం పనిచేస్తుంది. కరెక్టే. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది బియాన్సీ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ ది డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్. ఎస్, ఇది కరెక్టే. బియాన్సీ ఫోర్స్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్, వాల్యూమ్ ఆఫ్ ది డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ ఇంటూ స్మాల్ జీ. కాబట్టి డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ అంటే కరెక్ట్. ఇక్కడ ఏమి ఇస్తాడు మనం కన్ఫ్యూజ్ చేయడానికి? డెన్సిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ అని ఇస్తాడు. అప్పుడు రాంగ్ అయింది. ఇలా ఉంటే రైట్ అయింది, ఇలా ఉంటే రాంగ్ అయింది. సో బోత్ డి ఆప్షన్ కరెక్ట్. బోత్ 1 and 2 కరెక్ట్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఓకేనా. సో ఇక్కడతో ఫినిష్ అయిపోయింది. 60, 63, 65. ఇంకా అవ్వలేదు, అయినాయి అనుకున్నా. సారీ, 61 కంప్లీట్ అయ్యి 62కి వచ్చాం. లెట్స్ గో. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ మొమెంటమ్ ఈజ్ ట్రూ అన్నాడు. మొమెంటమ్ ట్రూ ఎందుకు? మొమెంటంకి సంబంధించి అడిగాడు. మొమెంటమ్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ, తెలుసు కదా. దానికి ఏముండిద్ది? మ్యాగ్నిట్యూడ్ ఉండిద్ది, డైరెక్షన్ ఉండిద్ది. సో ఏ ఈజ్ కరెక్ట్. ఓకేనా. దాని యూనిట్స్ ఏంటి? మొమెంటమ్ పి ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ, కిలోగ్రామ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. పీతో చూపిస్తాం మొమెంటమ్ని, గుర్తుపెట్టుకోండి. రిప్రజెంటెడ్ బై పి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈస్ డబుల్డ్. కైనెటిక్ ఎనర్జీ ఏమైంది అన్నాడు. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి స్క్వేర్. నువ్వు 2v చేసావు కాబట్టి 4v² అయింది, అంటే 4 రెట్లు అయింది. రిపీటెడ్ క్వశ్చన్ ఇది కూడా. సో బికమ్ 4 times. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లిక్విడ్స్. లిక్విడ్స్కి ఏముండదు? నో ఫిక్స్డ్ షేప్ బట్ ఫిక్స్డ్ వాల్యూమ్. ఇది సి కరెక్ట్ అనమాట. నో ఫిక్స్డ్ షేప్ బట్ ఫిక్స్డ్ వాల్యూమ్. 65వ క్వశ్చన్. 1000 kg 10 meter per second brought to rest by constant braking force 5 seconds. ఫోర్స్ అడిగాడు. ఓకేనా. సో ఫోర్స్ మనం ఎలా చేయాలి? ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ అంటే 1000, యాక్సలరేషన్ అంటే 10 నుంచి 0 అయిపోయింది. కాబట్టి యాక్సలరేషన్ వెలాసిటీ బై టైం 10/5, 5 ఒకట్లు 5 రోళ్ళు. సో 2000 newtons. ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఎ ప్యాసింజర్ స్టాండింగ్ ఇన్ ఏ మూవింగ్ బస్ సడన్లీ ఫాల్స్ ఫార్వర్డ్. ముందుకు పడ్డాడు. సడన్గా బస్సులో ఉన్న వ్యక్తి బ్రేక్ తొక్కగానే ఇలా ముందుకు పడ్డాడు. ఏ నియమం? న్యూటన్స్ ఫస్ట్ లా, ఇనర్షియాకి సంబంధించింది అనమాట. సో ఫస్ట్ లా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా.
నెక్స్ట్ an object has a weight 24 newtons on earth. Weight on earth equal to 24 newtons. ఓకే, వెయిట్ ఆన్ మూన్ అడిగాడు. సో వెయిట్ ఆన్ మూన్ ఈక్వల్ టు వెయిట్ ఆన్ ఎర్త్ బై 1/6. 24 ఇంటూ 1/6. 6 ఒకట్లు 6 నాలుగులు. సో 4 న్యూటన్స్. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. When the height of an object is doubled, its potential energy అన్నాడు. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు mgh. పొటెన్షియల్ ఎనర్జీ దేని డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంది? హెచ్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంది. అవునా కాదా? నువ్వు హెచ్ని ఏం చేసావు? 2 రెట్లు పెంచావు. పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఏమైంది? 2 రెట్లు అయింది. సో డబుల్. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ది డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ చేంజెస్ కంటిన్యూస్లీ చేంజ్ అవుతుంది. కంటిన్యూస్లీ చేంజ్ అవుతుంటే మనం దాన్ని ఏమని చెప్పచ్చు? స్థిరమైన వస్తువా? కాదు. తక్షణ ఇన్స్టంటేనియస్ రెస్ట్ కాదు. యూనిఫామ్ స్పీడ్ కాదు. ఆన్సర్ బి, యూనిఫామ్ స్పీడ్. కర్వ్డ్ లైన్ కాబట్టి కంటిన్యూస్గా మారుతుంది అంటే కర్వ్డ్ లైన్, దట్ ఈజ్ నాన్ యూనిఫామ్ స్పీడ్. సారీ, యూనిఫామ్ అన్నాను, నాన్ యూనిఫామ్. అసమాన వేగం, స్పీడ్ మారుతూ ఉండకూడదు కదా. వెన్ యూ షేక్ ఏ ట్రీ ఫ్రూట్స్ ఫాల్ బికాజ్ అన్నాడు. నువ్వు చెట్టును కదిలించినప్పుడు ఏమవుతున్నాయి? కిందకి పడుతున్నాయి కాయలు. ఎందుకు అన్నాడు? ఇనర్షియా కరెక్టే. సరే, ఇనర్షియా ఆఫ్ మోషన్ అన్నాడు. కాదు. చూసారా, హడావుల్లో మనం ఏ ఆప్షన్ పెట్టే అవకాశం ఉంది. సో ఇది కాదు. గ్రావిటీ ఓన్లీ కాదు. ఓన్లీ అనే పదం తప్పు. ఎయిర్ ప్రెషర్ రాంగ్. ఇస్ గ్రావిటీ, ఇనర్షియా ఆఫ్ రెస్ట్, ఈ 2 ఉండాలి. నిశ్చల జడత్వం, గమన జడత్వం కాదు. గమనంలో ఏమీ లేదు, రెస్ట్లో ఉంది కాయ. నువ్వు కదిలిచ్చావు కాబట్టి నిశ్చలాన్ని చెడగొట్టావు కాబట్టి నిశ్చల జడత్వం అండ్ గ్రావిటీ, ఈ 2 కారణాల వలన చెట్టుపై నుంచి కాయ కింద పడుతుంది. దీన్ని న్యూటన్ కనుక్కున్నాడు. ఓకేనా? ఏ పర్సన్ స్టాండింగ్ ఇన్ ఏ బస్ సడన్లీ స్టాప్స్. ముందుకు పడ్డాడు. ఎలా? న్యూటన్స్ ఫస్ట్ లా. ఓకేనా? ఏమడిగాడు? పవర్ అడిగాడు. సో పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైము. సింపుల్, సి ఆప్షన్. పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైం అన్నమాట. సో ది ఫాలోయింగ్ డివైజెస్ వర్క్స్ ఆన్ ది ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్. ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ మీద ఏం పనిచేసిద్ది? బారోమీటర్ కాదు, స్పిగ్నోమానోమీటర్ కాదు, హైడ్రోమీటర్. ద్రవ సాంద్రతను కొలిసే హైగ్రోమీటర్ పనిచేస్తుంది అనమాట. హైడ్రోమీటర్. The weight of the body on moon is less than the earth because అన్నాడు. చంద్రునిపై వస్తువు బరువు భూమిపై కంటే తక్కువ ఉంటుంది. ఎందుకు? కారణం ఏంటి అన్నాడు. ఏమవ్వాలి? చంద్రుడిపై వాతావరణం లేదా? కాదు. ద్రవ్యరాశి తగ్గుతుందా? కాదు. చంద్రుని ద్రవ్యరాశి భూరాశి? కాదు. డి ఆప్షన్. గ్రావిటేషనల్ యాక్సలరేషన్ ఆన్ ది మూన్ ఈజ్ స్మాలర్. సో మూన్ మీద గ్రావిటీ యాక్సలరేషన్ తక్కువ ఉండిద్ది. దేంతో పోల్చుకుంటే? ఎత్తుతో పోల్చుకుంటే. గ్రావిటీ తగ్గింది కాబట్టి వెయిట్ కూడా తగ్గింది. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అబౌట్ వెయిట్ అండ్ మాస్? ఓకేనా? వెయిట్ అండ్ మాస్ సంబంధించింది ఏంటి అన్నాడు. చూద్దాం. ఓన్లీ మాస్ చేంజెస్. తప్పు. ఓన్లీ వెయిట్ చేంజెస్. ఆన్ ద మూన్ అన్నాడు. ఎస్, ఇది కరెక్ట్. నైదర్ మాస్ నార్ వెయిట్ చేంజెస్ ఆన్ ద మూన్. తప్పు. బోత్ మాస్ అండ్ వెయిట్ చేంజ్. తప్పు. చంద్రునిపై బరువు మాత్రమే మారుతుంది. మాస్ ఈజ్ కాన్స్టెంట్, మారదు. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళు, జీ వాల్యూ మారింది కానీ మాస్ మారదు. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అమ్మయ్యా, ఇక్కడతో వీడియో కంప్లీట్ అయ్యింది. జాగ్రత్తగా చూడండి. ఒక విషయం చెప్పాలి మీకు. రేపు నుంచి జూలై ఫస్ట్ నుంచి నేను కెమిస్ట్రీ మొదలు పెడతాను. ఓకేనా? కెమిస్ట్రీ అండ్ బయాలజీ, ఈ రెండింటినీ కూడా ఈ జూలై మంత్ నుంచి ఆగస్టు 3వ తారీఖు లోపు మీకు అందించేస్తాను. ఎగ్జామ్ ఆగస్టు 3 అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి కెమిస్ట్రీ అండ్ బయాలజీలో అడిగిన కంప్లీట్
పీవైక్యూస్ 101 షిఫ్ట్స్లో అడిగిన అన్నీ మాట్లాడేస్తాను. కెమిస్ట్రీలో ఒక 5 యూనిట్లు ఉంటాయి, దీంట్లో ఒక 5 యూనిట్లు ఉంటాయి. ఓకేనా, మహా అయితే అక్కడ ఎక్స్ప్లెనేషన్లో మీకు చెబుతాలే, ఎందుకంటే గ్రూప్ డికి సంబంధించి ఒక ప్రిపరేషన్ కూడా చేస్తున్నాను. 80+ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి కరెంట్ అఫైర్స్ని బాగా డిస్కస్ చేస్తూ సైన్స్ గురించి, అర్థమెటిక్ గురించి, క్వాంట్ గురించి ఒక వీడియో చేస్తాను. అక్కడ నేను ఏం చేస్తానన్న విషయం మాట్లాడతాను. ఇక్కడతో మెకానిక్స్ కంప్లీట్ అయ్యింది. ఓకేనా, మెకానిక్స్లో 2206 క్వశ్చన్స్, 2206 2206 క్వశ్చన్స్ ఉండాలి. నేను ఎక్కడి వరకు చెప్పాను, 2075 వరకు చెప్పాను. నేను ఇక్కడ వరకు చెప్పాను. క్వశ్చన్స్ ఇక్కడ వరకు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఉండే క్వశ్చన్స్ అన్నీ వెరీ ఈజీ క్వశ్చన్స్. అవి మాట్లాడుకున్న క్వశ్చన్స్, రిపీట్ అయిన క్వశ్చన్స్. వీటిని మాట్లాడుకుంటే మన టైం వృధా. కాబట్టి మెకానిక్స్లో కావాల్సిన చాలా ముఖ్యమైన క్వశ్చన్స్ అన్నీ మనం మాట్లాడేసుకున్నాం. ఓకేనా, నియర్లీ మనం 300 క్వశ్చన్స్, 419 క్వశ్చన్స్లో 300 క్వశ్చన్స్ మనం క్లియర్గా మాట్లాడేసుకున్నాం. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మీకు హార్డ్, మోడరేట్ మొత్తం మాట్లాడేశాను. ఓకేనా, సో మెకానిక్స్లో ఫైనల్గా ఉన్నాయి చూసారా, ఒక 100, 120 క్వశ్చన్స్, 100 నుంచి 120 మధ్య ఉంటాయి. అవి ఈజీ, మీరు చదువుకోండి, అవి క్లారిటీగా మీకు అర్థమైంది. సో ఇక్కడతో మెకానిక్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను కంప్లీట్గా ఫిజిక్స్ పూర్తి చేసేసాను. రేపు జూలై 1 నుంచి నేను కెమిస్ట్రీ పట్టుకుంటాను. కెమిస్ట్రీ, బయాలజీ ఈ రెండింటిని అవగొట్టేస్తాను. ఇంకా క్లియర్గా దీని గురించి ఎక్కడ మాట్లాడతానంటే గ్రూప్ డి ప్రిపరేషన్ వీడియోలో మాట్లాడతాను. అక్కడ చూడండి, క్లారిటీ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడతో వీడియో ఫినిష్ చేస్తున్నాను. అందరూ కూడా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.